ప్రేమించిన దివ్య పెళ్లి వేరే వాళ్లతో జరిగిపోయిందనా? ఈ విషయం నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో అందరం నీ ప్రోగ్రాం చూసాం, కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను. ఎందుకన్నయ్య ఇలా చేశావు? నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను, కానీ నువ్వు నాతో ఏం చెప్పలేదు. నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు అని చెప్పావు. అదంతా అబద్ధమేనా? వద్దన్నయ్య, నువ్వు అక్కర్లేదనుకున్న ప్రేమ నాకు కూడా వద్దు. అందుకే ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడింది? నీకేమైనా పిచ్చే కింద? ఎంత కష్టపడి విఘ్నేష్ ని పెళ్లి కొప్పించానో తెలుసా? ఎందుకు ఇలా చేసావు? ఆ ఇంటికి పెద్ద కొడుకుగా నేనేం చేయలేకపోయాను. ఉన్నన్నాళ్ళు నాన్న నేర్పించాను, ఇంట్లో నుంచి వచ్చేసి అమ్మని ఏడిపించాను. కనీసం నిన్నే సుఖ పెడదాం అనుకుంటే చివరికి నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు రాది. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్.